ఇది తెలుసా? భీముడు మరియు ఘటోత్కచుడు ఎలా తింటారో మనందరికీ తెలుసు. కానీ హనుమంతుని ఆకలి ఎలా ఉంటుందో తెలుసా? అయితే వినండి. అయోధ్యలో పట్టాభిషేకం జరిగిన తర్వాత రాజభవనంలో సీతమ్మ హనుమంతుడితో ఇలా అంటుంది, ఇన్ని రోజులు నిద్రాహారాలు లేకుండా ఎలా ఉంటున్నావు నాయన అని అంటుంది. అప్పుడు హనుమంతుడు, తల్లి రామనామమే అన్నీ నాకు అని చెప్పగా, సరే హనుమా, నీకు నా చేతి వంట చేసి పెట్టాలని కోరికగా ఉంది అని చెప్పగా దానికి అంగీకరించిన హనుమంతుడు తినడానికి కూర్చుంటాడు. సీతమ్మ తను వండిన పదార్థాలన్నీ వడ్డించడం మొదలు పెడుతుంది. కానీ హనుమంతునికి ఎంత తిన్నా ఆకలి తీరడం లేదు. సీతమ్మ ఇంకా వండుతూనే ఉంటుంది, హనుమంతుడు తింటూనే ఉంటాడు. ఆఖరికి వంటగదిలో ఉన్న సరుకులు అన్నీ ఖాళీ అయిపోతాయి. అప్పుడు సీతమ్మ హనుమంతునికి ఆకలి తీర్చడం ఎలా అని రాముణ్ణి అడుగుతుంది. అప్పుడు రాముడు ఇలా చెప్తాడు, ఒక తులసి దళం ఆకును గంజిలో వేసి హనుమంతునికి వడ్డించగా హనుమంతుని ఆకలి మొత్తం తీరిపోతుంది. అందరూ చెప్పండి జై హనుమా, జై హనుమా అని కమెంట్ చేసి హనుమంతుడు అంటే ఇష్టమైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.